#AskDrJonas అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. సతీష్ కుమార్ జే, సార్, ఈస్ దేర్ ఎనీ రిస్క్ ఆఫ్ ట్రాన్స్మిటింగ్ డిసీజెస్ త్రూ హెయిర్ ట్రాన్స్ప్లాంట్? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటే ఏదైనా డిసీజెస్ ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉందా? అంటే ఏదైనా ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ వచ్చే అవకాశం ఉందా? మనము ఎటువంటి సర్జరీ చేయించుకుంటున్నా కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఒక నార్మల్ వ్యక్తి కంటే సర్జరీ చేయించుకునే వ్యక్తికి పెరిగిపోతాయి. అందుకని మీరు ఎప్పుడు సర్జరీ చేయించుకుంటున్నా కూడా, అది ఎటువంటి సర్జరీ అయినా సరే, మీకు బ్లడ్ టెస్ట్ చేయడం జరుగుతుంది, మీ బ్లడ్ని అసెస్మెంట్ చేయడం జరుగుతుంది, మీకు హిమోగ్లోబిన్ ఎంత ఉంది, మీ బ్లడ్ గ్రూప్ ఏంటి, అంతేకాకుండా మీకు ఇంకేదైనా ప్రాబ్లం ఉందా బాడీలో అనేటువంటి వాటిని క్షుణ్ణంగా అసెస్ చేస్తాము. అంతేకాకుండా మీకు ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి ప్రత్యేకించి ఆపరేషన్ థియేటర్స్ లో స్టెరైల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తాం, ఇన్ఫెక్షన్ ఫ్రీ జోన్ ని క్రియేట్ చేస్తాం. ఇలా క్రియేట్ చేయడం వల్ల ఎటువంటి సర్జరీ జరిగినా కూడా మీకు ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా వరకు తగ్గిపోతాయి. ఆ అంతో ఇంతో ఉన్న ఛాన్సెస్ కూడా మళ్ళీ యాంటీబయాటిక్స్ ఇచ్చి ప్రాపర్ కేర్ తీసుకొని మీకు ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడతాం. కానీ అదే గనక మీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ ఒక చీప్ క్లినిక్లో కానీ, లేకపోతే స్టెరిలైజేషన్ ప్రాపర్గా చేయని క్లినిక్లో కానీ, లేకపోతే ఏదో సింపుల్ సెలూన్ లాంటి దాంట్లో, లేకపోతే అన్క్వాలిఫైడ్ క్వాక్స్ ద్వారా ఎప్పుడైతే జరుగుతుందో మీకు ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ చాలా రెట్లు పెరిగిపోతాయి. ఏదో 1-2 సార్లు ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తికి ఇన్ఫెక్షన్ రానంత మాత్రాన నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఇన్ఫెక్షన్ జరగదు అన్న గ్యారంటీ ఏమీ లేదు. ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో అటువంటి వాళ్ళకైతే ఈజీగా ఇన్ఫెక్షన్స్ వచ్చి అది ప్రాణం దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో అందుకనే ఎటువంటి సర్జరీ చేయించుకున్నా కూడా ఒక లైసెన్స్డ్ వెల్ ఎక్విప్డ్ క్లినిక్, క్వాలిఫైడ్ సర్జన్, వెల్ ట్రైన్డ్ టీమ్ ఉండే క్లినిక్లలో మాత్రమే సర్జరీస్ చేయించుకోవాలి.